ఎస్ ట్రేడర్స్, గుడ్ ఈవినింగ్. మన 1630 క్యాండిల్ స్ట్రాటజీ ప్రకారం చూడండి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. ఈరోజు మార్నింగ్ పెట్టుకున్నాం కదా ఆ వీడియో ప్రకారం ఇప్పుడు ఒక షార్ట్ వీడియో లైవ్లో ప్రజెంట్ 1630 క్లోజ్ అయింది. 1730 అంటే 530 క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఈ 1630 పైన సస్టైన్ అయితే మనకు ఇక్కడ ఏంది, మళ్ళీ ఇమీడియట్లీ మనకి ఒక రెసిస్టెంట్ ఉంది. ఓకే, ఈ రెసిస్టెంట్ దగ్గర మళ్ళీ ఒక సిగ్నల్ వస్తే మన ఫార్మేట్లో ఏదైతే మళ్ళీ 15 మినిట్స్లోకి వెళ్తే మన స్ట్రాటజీ ఉంది కదా, పైకి వెళ్ళే మార్కెట్లో డౌన్ సైడ్ చూడడం, డౌన్ సైడ్ వచ్చే మార్కెట్లో అప్ సైడ్ చూడడం, ఆ స్ట్రాటజీ కూడా చూడండి, అది కూడా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సస్టైన్ అయ్యి పైకి వెళ్తే ఇది కూడా బ్రేక్ అవ్వచ్చు. ఒకవేళ బ్రేక్ అయ్యి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇది కూడా బ్రేక్ అయ్యి ఇది ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. 1,14,857 వరకు ఎందుకు వెళ్ళొచ్చు అంటే ఈ రెండు రెసిస్టెంట్లను ఆల్రెడీ టెస్ట్ చేసింది. ఇది ఫ్రెష్గా ఉంది ఇక్కడ. ఓకే, ఫ్రెష్గా ఉంది కనుక ఈ రెండుని దాటుకెళ్ళి పైకి వెళ్ళాలి. లేదు అంటే ఇక్కడనే డైరెక్ట్గా మనకి ఈ ఫస్ట్ రెసిస్టెంట్ దగ్గరే మనకు సిగ్నల్ ఇస్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ వచ్చే ఫాల్ ఉంటుంది స్ట్రాంగ్గా. కిందికి 1 by 1 ఉన్నాయి చూడండి, ఇవి సపోర్ట్స్ 1630 క్యాండిల్ ప్రకారం నేను వేసుకున్నాను. ఇవి ఈ ఈ ఇదే స్ట్రాటజీ ఫుల్ వీడియో ఉంది, కావాలంటే చెక్ చేయండి. డైలీ 1000 to 3000 పాయింట్స్ ఎర్న్ చేయొచ్చు. ఒక సాటర్డే అండ్ సండే కొద్దిగా తక్కువ పాయింట్స్ ఇస్తుంది. సాటర్డే సండే చేయకపోవడం బెటరు. బిట్ కాయిన్లో ఆప్షన్లో చేసే వాళ్ళకి ఈ స్ట్రాటజీ చాలా సింపుల్గా యూజ్ అవుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో చేసే వాళ్ళకి కూడా, కాకపోతే స్టాప్ లాస్ ఒక 300 పాయింట్స్ ఏమో వస్తుంది. ఆప్షన్లో చేసే వాళ్ళకి మాత్రం చాలా స్ట్రాంగ్గా యూజ్ అవుతుంది బిట్ కాయిన్ స్ట్రాటజీ. బిట్ కాయిన్ ఈ స్ట్రాటజీ కావాలనుకున్న వాళ్ళు ఫుల్ లెంత్ వీడియో చూడండి, వీడియో సెక్షన్లో ఉంది. ఓకే, వీడియోని తప్పకుండా షేర్ చేయగలరు, ఆ వీడియోని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.